జిల్లా కావలిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆదివాసీ ప్రముఖులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వల్లే ఈ రోజు మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ కు పొట్టి శ్రీరాములు జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ గా నామకరణం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశామన్నారు. మన అందరం కూడా పొట్టి శ్రీరాములు పుట్టినరోజు జరుపుతూ అదే విధంగా పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజున ఆత్మతర్పణ దినంగా మన అందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తున్నా. కారణం పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోని కన్నిగిరి కాన్స్టిట్యున్సీలో పర్వతపాలెంలో జన్మిస్తే మన కావలిలో నడియాడిన వాడు, మన కావలిలో తిరిగిన వాడు, మన కావలి ప్రజలతో బంధుత్వం ఉన్నటువంటి వాడు, మన ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తిని ఈ రోజు మనందరం కూడా స్మరించుకుంటూ ఈ రోజున వారి కార్యక్రమాల్లో మన అందరం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో దీనికి రాజకీయాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, ఏ ఒక్క దానికి సంబంధం లేకుండా అందరం కలిసి వారికి మనం నివాళులు అర్పించాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కూడా ఏలూరులో